योगी 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 योगा చేసి యోగిగా మారు మనిషి ధ్యానం చేసి జ్ఞానం పొందు మనిషి యోగా చేసి యోగిగా మారు మనిషి ధ్యానం చేసి జ్ఞానం పొందు మనిషి కలిగే ఆనందమే ఆత్మ సాక్షాత్కారం ఆది అంతాలకు చేయు ఓంకారం కలిగే ఆనందమే ఆత్మ సాక్షాత్కారం ఆది అంతాలకు చేయు ఓంకారం యోగా చేసి యోగిగా మారు మనిషి ధ్యానం చేసి జ్ఞానం పొందు మనిషి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్కార్ ఎక్స్ప్రెస్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం అంతా కూడా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. సో గత 10 ఏళ్ళుగా మన యొక్క భారతదేశంలో ఈ యొక్క యోగా పండగను జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మన దేశంతో పాటు ప్రపంచం అంతా కూడా యోగాను ఆచరిస్తూ ఉన్నది. సో ఈ యొక్క యోగా డే ఈ సంవత్సరం మనం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మన కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది యోగాకి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేటువంటి ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. సో యోగా ద్వారా మన యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, అలానే తద్వారా సమాజం యొక్క ఉన్నతి, ఈ రెండు కూడా ముడిపడి ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ని ఈ సంవత్సరం తీసుకున్నారు. అలానే యోగా ద్వారా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నటువంటి అనేకమైన శారీరక రుగ్మతలు, ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులుగా మనం చెప్పుకుంటున్నామో, ఈ దీర్ఘకాలిక వ్యాధులతో పాటుగా మానసిక పరమైనటువంటి స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ, ఇన్సోమియా అనేటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడిని కూడా మన యోగాతో జయించవచ్చు. యోగాలో చెప్పబడినటువంటి ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానము, ముద్రలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలుగా ఈరోజు మన జీవితంలో వీటిని చేర్చుకోవడం ద్వారా అనేకమైన వ్యాధులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలి. తద్వారా అందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో మన దేశ ప్రధాని గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క యోగా సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకువచ్చారు. గత 10 ఏళ్ళుగా మనం ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో యోగాకంటూ ఒక సమయాన్ని కేటాయించండి. మీరందరూ కూడా మెడిసిన్ ఫ్రీ లైఫ్ రావాలని కోరుకుంటూ అందరూ కూడా యోగాతో ఆరోగ్యంగా జీవిద్దాం, మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. ధన్యవాదములు. జై గురుదేవ్.